హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో ఒక ముఖ్యమైన నోటీస్ గురించి అయితే తెలుసుకున్నామండి. యాక్చువల్గా ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రాబోతున్న ఒక కొత్త నోటిఫికేషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించింది. సో రైల్వే బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానీ, ఇంకా మనకి అడ్వకేట్స్ కానీ, ఎల్ఎల్బీ చేసిన వాళ్ళకి అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. యాక్చువల్గా ఈ నోటీస్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. తొందరలోనే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయనుంది. సో మనకి దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి జనవరి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి 7th CPC ప్రకారం అయితే మనకి శాలరీస్ అనేవి పే చేస్తారు. శాలరీస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ప్రతి పోస్టుకి సంబంధించిన ఒక డీటెయిల్స్ కింద ఇచ్చారు, జాగ్రత్తగా అయితే చూసుకోండి. దీంట్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా చీఫ్ లా అసిస్టెంట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టరు, ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్, తర్వాత జూనియర్ ట్రాన్స్లేట్ హిందీ, ఇంకా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టరు, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు, తర్వాత లైబ్రేరియన్, తర్వాత మ్యూజిక్ టీచర్, ప్రైమరీ రైల్వేస్. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అసిస్టెంట్ టీచరు. సో ఇది ఫీమేల్ వాళ్ళకి మాత్రమే. మ్యూజిక్ టీచర్ అండ్ అసిస్టెంట్ టీచర్ అనే వాళ్ళు ఫీమేల్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇంకా తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. కెమిస్ట్రీ అండ్ మెటలర్జీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డిగ్రీలో ఎవరైతే ఎంపీసీ చేసి ఉంటారో, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చేసి ఉంటారు. కెమిస్ట్రీ అనేది ఫైనల్ ఇయర్లో మనకి స్పెసిఫిక్ సబ్జెక్ట్గా తీసుకొని చదువుకుంటారు, వాళ్ళకైతే బెస్ట్ అవకాశం అనమాట. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు. మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి 7వ తారీఖు అయితే ఫుల్ నోటిఫికేషన్లు అయితే ఇస్తారు. అప్పటిదాకా మనం వేచి ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే మనకి టీజీటీ చేసిన వాళ్ళు, టీజీటీ అంటే 10+2 అనమాట. అంటే 10+2 కాదు, 10+2 తర్వాత ఎవరైతే 2 years కోచింగ్ తీసుకొని ఉంటారో టీచర్స్కి వాళ్ళు, ప్లస్ డిగ్రీతో పాటు ఎవరైతే బీఈడీ చేసి ఉంటారో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఇస్తారనమాట. సో బీఈడీ చేసి ఉంటారో వాళ్ళు, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అనమాట స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో. ఈ విధంగా ఉంది. ఇంకా ఆ తర్వాత పోస్టులు వచ్చేసరికి ఎల్ఎల్బి ఎవరైతే చేసి ఉంటారో, ఇది లా ప్రాసిక్యూటర్కి అనమాట. సో జూనియర్ ట్రాన్స్లేటర్ కానీ ఈ విధంగా అనమాట. అలాంటి వాళ్ళు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు మనకి లాకి సంబంధించిన పోస్టులు ఏమైతే ఉన్నాయో వాటికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ పోస్టులకు వచ్చేసరికి చాలా తక్కువ మంది అయితే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ చాలా తక్కువ మందికి అవేర్నెస్ అనేది ఉంటుంది కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫీజు విషయానికి వస్తే జనరల్గా మనం అప్లై చేసే ఫీజు అనమాట మేల్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఓసీ క్యాండిడేట్స్ మేల్స్ ఉంటారో వాళ్ళకి 500 అయితే తీసుకుంటారు. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఫీమేల్స్, ఓసీ ఫీమేల్స్ మొత్తానికి కలిపి కూడా 250 మాత్రమే ఉంటుందన్నమాట. జనరల్గా ఇది ఆల్ ఆర్ఆర్బీ మనకి ఎంప్లాయీస్లో ఇది వర్క్ అయితే అవుతుంది కదా. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పే లెవెల్ వచ్చేసరికి ఏ విధంగా ఉందో చూసుకోండి. కొంతమందికి ఏమో 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు, అండ్ ఇంకొంతమందికి 6th, 8th. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇనీషియల్ పేమెంట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారనమాట. అరౌండ్ మనకి 35 తర్వాత మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది ప్రతి ఒక్క జాబ్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఏవైతే A1 జాబ్స్ ఉన్నాయో అవి కేర్ఫుల్గా అయితే చూసుకోండి. లక్కీలీ ఏమైతే లేవు. సో నెక్స్ట్ B1, B2, C1, C2, C3 ఈ విధంగా ఇచ్చారనమాట. అన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి జనవరి 1వ తారీఖు 2025 నాటికి మనకి 18 to 48 years మధ్య ఉండాలన్నమాట. స్పెసిఫిక్ జాబ్కి స్పెసిఫిక్ ఏజెస్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క దాంట్లో ఎంత వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట లాస్ట్ కార్నర్లో. సో ప్రతి ఒక్క వ్యాకెన్సీ ఎన్ని ఉన్నాయి, సో ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అనేదాన్ని చూసుకొని మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో 1036 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా చూసుకున్నట్లయితే. అండ్ లక్కీలీ మీరు ఇంకేదన్నా ఈ సబ్జెక్ట్స్లో కనుక చేసి ఉండి అండ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే తొందరగా అయితే తీసుకుంటారు. అండ్ వాళ్ళు స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్లో కూడా కొన్నిటి మెన్షన్ చేశారన్నమాట. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి వాళ్ళు కోచింగ్ తీసుకొని ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ 2 or 3 years అయితే ఉండాలి అని కూడా మెన్షన్ అయితే చేశారు.
మనకి ఎటు కూడా ఇక ఎక్స్పీరియన్స్ కానీ ఏది అడగంది ఏమిటి అనేది నోటిఫికేషన్ బట్టి చూసుకొని డెఫినెట్గా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ జాబ్ వచ్చినట్లయితే మనకి వర్క్ అనేది చాలా చాలా తక్కువగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి మ్యూజిషియన్స్ కానీ లైబ్రేరియన్ కానీ వీళ్ళకి చాలా తక్కువ వర్క్ అయితే ఉంటుందన్నమాట. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంకా ఫీమేల్స్ సంబంధించిన వాటికి కానీ చాలా తక్కువ వర్క్ అయితే ఉంటుంది. మనకి పే స్కేల్ అనేది చాలా బాగా అయితే ఇస్తారు. అండ్ పీజీటీ చేసిన వాళ్ళు, టీజీటీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళు అయితే డెఫినెట్గా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు మనకి ఏపీ గవర్నమెంట్ ఆర్ టీఎస్ గవర్నమెంట్ ఇచ్చే బీఈడీ మరియు పీజీటీ, టీజీటీ పోస్టుల కోసమే ఆధారపడకుండా ఇట్లాంటి వాటిని కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.